ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తారాస్థాయికి చేరింది. సైనిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఏప్రిల్ 8 కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ దాడి చేయడం ఇదే తొలిసారి. ఇరాన్ దాడిపై స్పందించింది. నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారు. ఇరాన్ పై ఎదురు దాడి చేయవద్దని ఇజ్రాయెల్ కు ట్రంప్ సూచించారు. మరోవైపు ఇరాన్తో ఒప్పందానికి సమీపంలోనే ఉన్నామని ట్రంప్ తెలిపారు. అణు ఆంక్షలను వదులుకోవాలని ఆ దేశంపై ఒత్తిడి తెస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ఒప్పందం కుదిరితే ఇప్పటి వరకు ఇరాన్ శుద్ధి చేసిన యురేనియాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తామని చెప్పారు. ఒకవేళ ఒప్పందానికి ఇరాన్ అంగీకరించకపోతే ఆ దేశ సైన్యాన్ని నాశనం చేస్తామని, తామే ఆ దేశంలోకి ప్రవేశించి ఆ యురేనియాన్ని తీసుకువస్తామని హెచ్చరించారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తారాస్థాయికి చేరింది. సైనిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఏప్రిల్ 8 కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ దాడి చేయటం ఇదే తొలిసారి. ఇరాన్ దాడిపై స్పందించి నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారు. ఇరాన్ పై ఎదురు దాడి చేయవద్దని ఇజ్రాయెల్ కు ట్రంప్ సూచించారు. మరోవైపు ఇరాన్తో ఒప్పందానికి సమీపంలోనే ఉన్నామని ట్రంప్ తెలిపారు. అణు ఆంక్షలను వదులుకోవాలని ఆ దేశంపై ఒత్తిడి తెస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ఒప్పందం కుదిరితే ఇప్పటి వరకు ఇరాన్ శుద్ధి చేసిన యురేనియాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తామని చెప్పారు. ఒకవేళ ఒప్పందానికి ఇరాన్ అంగీకరించకపోతే ఆ దేశ సైన్యాన్ని నాశనం చేస్తామని, తామే ఆ దేశంలోకి ప్రవేశించి ఆ యురేనియాన్ని తీసుకువస్తామని హెచ్చరించారు.